నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. ఏపీలో పోలింగ్ పై మోడీ, అమిత్ షా స్పెషల్ ట్వీట్స్. ఏపీలో రికార్డ్ స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలని ప్రధాని మోడీ పిలుపు. తెలుగు సంస్కృతిని, గౌరవాన్ని కాపాడే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అంటూ కేంద్ర మంత్రి అమిత్ షా ట్వీట్. పులివెందుల్లో ఓటు వేసిన సీఎం జగన్, కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన సీఎం. ప్రతి ఒక్కరూ ఓటేయాలని సీఎం సూచన. ఓటేసిన టీడీపీ చంద్రబాబు కుటుంబ సభ్యులు. పవన్ కళ్యాణ్, షర్మిల కూడా కుటుంబ సభ్యులతో ఓటు వేసిన వైనం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచన. విజయవాడలో ఓటు వేసిన ప్రజాప్రతినిధులు. పలు చోట్ల ఘర్షణ వాతావరణం. పోలీసుల చొరవతో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. ఏపీలో రికార్డ్ స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. తెలుగు సంస్కృతిని, గౌరవాన్ని కాపాడే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నామని వాళ్ళు ట్వీట్ చేశారు. ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా ట్వీట్స్ చేశారు. అసెంబ్లీ సహా లోక్సభ ఎన్నికల్లో ఏపీ ప్రజలు రికార్డ్ స్థాయిలో పోలింగ్ లో పాల్గొనాలని మోడీ పిలుపునిచ్చారు. మరోవైపు తెలుగు సంస్కృతిని, గౌరవాన్ని కాపాడే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతున్నానన్నారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నాను. అలాగే 4వ దశలో భాగంగా దేశవ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతున్న అన్ని ప్రాంతాల్లోనూ ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావాలి. ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని మోడీ తన ట్వీట్లో పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల 4వ దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు కూడా పోలింగ్ జరుగుతుంది. తెలుగు భాష, సంస్కృతి, గౌరవాన్ని రక్షించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. రాష్ట్రాన్ని మత మార్పిడి, అవినీతి, దుష్పరిపాలన, పంచాల నుండి విముక్తి చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతి కోసం కృషి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నానని అమిత్ షా ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ మొదలైంది. ఉదయాన్నే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వస్థలం పులివెందుల్లో ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల బాకరాపురం 138వ పోలింగ్ బూత్ లో సీఎం జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ సమయంలో క్యూ లైన్ లో నిల్చున్న ఓటర్లకు ఆయన అభివాదం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటేయాలని కోరారు ఆయన. మరోవైపు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా ఓటు వేశారు. ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులపై దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకొని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సతీమణి భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణులతో కలిసి ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో దాడులపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు చంద్రబాబు చెప్పారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఈసీ బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరిన చంద్రబాబు ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మర్చిపోలేనిదన్నారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల్లో జనం బారులు తీరారని, ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి, భవిష్యత్తును తీర్చిదిద్దేది ఈ ఎన్నికలే అని జనం గుర్తించారని తెలిపారు. ఓటు మీ జీవితాన్ని మారుస్తుందని, భావితరాలకు భవిష్యత్తుకు పునాదులు వేస్తుందని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారు కూడా ఓటు వేసేందుకు వస్తున్నారని, విదేశాల నుంచి కూడా ఓటుకు వేసేందుకు తరలి వస్తున్నారని, అశ్రద్ధ చేయకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. సుపరిపాలనకు ఓటు నాంది పలకాలని పేర్కొన్నారు. పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో దాడులపై ఈసీకి ఫిర్యాదు చేశామని చంద్రబాబు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని, రౌడీయిజం, గూండాయిజంతో రెచ్చిపోతే ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఈసీ బాధ్యత తీసుకోవాలని కోరారు. మా ఓటు ఒక పవిత్రమైన భావంతో ఓటేయాలనే ఉద్దేశంతో వచ్చారు. చాలా ఎన్నికలు చూశాను కానీ ఈరోజు చూసింది మాత్రం చాలా ప్రత్యేకంగా కనపడుస్తుంది. ఓట్ అనేది
ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం. వాళ్ళ జీవితాల్ని, సమాజ జీవితాన్ని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దేది. అది గుర్తించారు, చాలా పెద్ద ఎత్తున వచ్చారు. రాష్ట్రం అంతా కూడా ఒకటే కోరుతున్నా, ఓటు మీ హక్కు, ఓటు మీ జీవితాలను మారుస్తుంది, అదే మరి మీ భవిష్యత్తును మారుస్తుంది. మీ పిల్లలే కాకుండా మీ భావితరాల పిల్లలకు కూడా పునాదులు ఇస్తుంది. దయచేసి బాధ్యతగా ప్రతి ఒక్కరూ రావాలి, ఓటు వేసుకోవాలి, ఓటు వేయాలి. తద్వారా మీ యొక్క మనోభావాలు తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే సుపరిపాలన ఉంటుందో ఆ సుపరిపాలనకు నాంది పలకాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మరొక్కసారి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, అశ్రద్ధ చేయొద్దండి. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత. ఎక్కడో అమెరికా నుంచి, హైదరాబాద్ నుంచి, లేకుంటే బాంబే నుంచి, వివిధ నగరాల నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, అనేక నగరాల నుంచి వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకుని అభ్యర్థులు తెలియకపోయినా ఒక పార్టీ విధానాలతో వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. కొంతమంది అయితే పేదవాళ్ళు, కూరగాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఇక్కడ లేకుండా ఎక్కడో ఉంటే సొంత ఖర్చులు పెట్టుకొని, క్యారియర్ పెట్టుకొని నేరుగా వచ్చి వాళ్ళ గ్రామంలో ఓటేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇది నా జీవితంలో ఎప్పుడు చూడలా. ఇది నిజమైన ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది నిదర్శనం. అందరినీ మరొక్కసారి అప్పీల్ చేస్తున్నా, ప్రతి ఒక్కరూ రండి, మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి. ఏ వ్యక్తి కూడా నేను చూశాను, వికలాంగులు, వృద్ధులు, నడవలేని వాళ్ళు వీల్ చైర్లో వచ్చి ఇది turnover only shows that people want democracy, they want their voice to be heard. So the turnover is good, and I'm praying that we should get people's government. That's the only thing I'm praying. Madam, sir will come back as the chief minister, Mr. Chandra. Yes, he will come back and he'll work for the people. మేడం గతం కంటే ఈసారి బాగా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం. లోపల చూసామండి, టర్న్ ఓవర్ అది చాలా బాగుంది. అది నువ్వు మహిళా శక్తులకి నేను ఒకటే కోరుతున్నాను, ప్రతి ఒక్క స్త్రీ తన కుటుంబం గురించి ఆలోచించి కుటుంబాన్ని ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే స్త్రీ అనేసరికి మనం కుటుంబం గురించి ఆలోచిస్తాం, మన బిడ్డల గురించి, వాళ్ళ ఉద్యోగాల గురించి, మన ఇంట్లో ఉండే మన భర్త గురించి ఆలోచిస్తాం. కనుక స్త్రీల్ని ముందుకి వచ్చి వాళ్ళ ఇంట్లో కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని మనం కోరుకుంటాం. కనుక మహిళా శక్తి కదిలి రావాలని నేను కోరుతున్నానండి. విజయవాడ నగరంలో అధికార ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందిగా వారు కోరారు. ఉదయం నుంచే ఓటర్లు క్యూ లైన్ లో ఉండి ప్రజలతో పాటు ఓటు వేశారు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా నగరంలోని ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఓటు వేశారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ కూడా తన కుటుంబ సభ్యులతో ఓటు వేశారు. ఇండియా కూటమి అభ్యర్థి కోటేశ్వరరావు కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వాళ్లతో పాటు పశ్చిమ ప్రజాప్రతినిధులు కూడా ఓటు వేశారు. తూర్పు నియోజకవర్గంలో కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు, అతని కుటుంబ సభ్యులు గద్దె అనురాధ, రాజేష్లు తమ ఓటును వేశారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ తన కుటుంబ సభ్యులతో ఓటు వేశారు. ఎంపీ అభ్యర్థులు కేసినేని నాని, కేసినేని చిన్నీలు కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. సెంట్రల్ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తన ఓటు పశ్చిమంలో ఉన్నది కావున పశ్చిమంలో తన ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. అలాగే కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు కూడా ఓటు వేశారు. మరో ఇండియా కూటమి అభ్యర్థి సిహెచ్ బాబురావు ఓటు వేసి మంచి నాయకుని ఎన్నుకోవాలని ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ డే సందర్భంగా నేను నా కుటుంబంతో పాటు వచ్చి ఇప్పుడే ఓటేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా నిష్పక్షపాతంగా ఎన్నికలు నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా కొంత తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఎల్లో కలర్ షర్ట్ వేసుకొని బూత్లోకి వెళ్ళడం, అదేవిధంగా వాళ్ళకి ఐడి కార్డులన్నీ కూడా అందరికీ కూడా ఎల్లో కలర్ వేయడం, ఇది ఎక్కడ నడిచిందో అర్థం కావట్లేదు. ఒక తెలుగుదేశం పార్టీది ఎల్లో కలర్ ఉంది,
అదే కలర్తో ఐడి కార్డులు ఇవ్వడం అందరికీ, అదేవిధంగా వాళ్ళు ఎల్లో షర్ట్లు వేసుకుంటే ఎల్లో చేయడం, ఇది కొంచెం ఎన్నికల కమిషను పక్షపాతంగా వ్యవహరిస్తుందనిపిస్తే విధంగా కనబడుతుంది నాకు. దయచేసి ఎప్పుడైనా కానీ ఎన్నికలు సజావుగా జరిగే విధంగా, ఎవరికి కూడా ఎన్నికల కమిషన్ ఒక పక్షంగా నిలబడకుండా పారదర్శకంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అంతా ఒకటే కోరుకుంటున్నా, ప్రతి ఒక్కళ్ళు ఓటేయండి. ఓటు కంపల్సరీ వేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వేసే ముందు ఒక్కసారి మనకి ఎవరు మంచి చేస్తున్నారు అన్నది ఒకసారి ఆలోచన చేయండి. మోసపోతున్న మార్కులు నమ్మకండి. రియల్గా ఎవరు చేస్తారో చూసుకొని వారికి మన ఓటు వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకున్నాను. బూత్లో బాగానే ఉన్నాయి. ఫస్ట్ కదా, ప్రస్తుతానికైతే ఇక్కడ నాకు ఇక్కడైతే నాకు ఇబ్బంది అనిపించలే. ఓటు వేయడం జరిగింది ఇక్కడ విజయవాడ ఈస్ట్లో కరెన్సీ నగర్లో. అట్లాగే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మంచి స్పందన, వైసీపీకి భారీ స్పందన లభిస్తుంది, వైఎస్ఆర్సీపీ పార్టీకి. ముఖ్యంగా అన్ని వర్గాల వారు, ఏదైతే పథకాల్లో బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉండండి, లేకపోతే అభివృద్ధి ఫలాలు అనుభవించినటువంటి పౌరులు కానివ్వండి, మన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి బాగుంటుందని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. ఖచ్చితంగా 175కి 175 ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ పెట్టినారో అది అచీవ్ అవుతున్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. విజయవాడ పార్లమెంట్లో కూడా 7 వైసీపీ గెలవబోతూ ఉంది. అలాగే పార్లమెంట్లో కూడా భారీ మెజార్టీతో గెలుస్తుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. అలాగే ప్రజలందరూ తమ తమ ఓటుని తమ హక్కుగా భావించి తమ ఓటుని వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే తప్పకుండా ఎంపీ కేశినేని నాని గారికి, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా పశ్చిమ నియోజకవర్గం ఆసిఫ్గా నాకు. పోలింగ్ సార్లు ఎలా ఉందన్న? ఏర్పాట్లు ఏ విధంగా? పోలింగ్ ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఒక గంట ఈవీఎం ప్రాబ్లం రావడం వల్ల కొద్దిగా దానికి ఆఫీసర్స్ వచ్చి మొత్తం అంతా సరి చేయడం జరిగింది. 1 గంట లేట్ అయింది. వాళ్ళకి మేము కూడా అడగడం జరిగింది. 1 గంట లేట్ అయింది కాబట్టి ఈవినింగ్ కూడా 1 గంట పెంచే విధంగా చూడండి. ఆ ఒక బూత్ ఆగిన ఏదైతే బూత్ ఆగిందో ఆ బూత్ని 1 గంట ఎక్కువ ఇచ్చేసేటట్టుగా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కూడా ఏర్పాట్లతోటి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ జరుగుతూ ఉన్నది. ఎన్నికల కమిషను ప్రజలకి కనీస సౌకర్యాలు కల్పించడంలో చేయలేకపోయింది. ప్రధానంగా త్రాగునీటి సమస్య తీవ్రమైనటువంటి ఎద్దడి, అలాగే ఎండ తీవ్రత ఉన్నది. ఎండ తీవ్రత ఉన్నటువంటి క్రమంలో కనీసము టెంట్స్ అన్నా వేయలేనటువంటి పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఓటర్స్ అంతా కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. ఎండలో కనీసం తాగటానికి నీరు లేదు, ఎండలో నుంచోవాల్సి వస్తూ ఉంది. టెంట్స్ అన్నా వేయించండి అని చెప్పి, రాజకీయ పార్టీలుగా మేము వేయించకూడదని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పుద్ది. మరి ఆ ఏర్పాట్లు వారే చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా భవానీపురం రవీంద్ర భారతి స్కూల్లో పోలింగ్ బూత్ 6, 10లో ఈవీఎంలు మొరాయించాయి. ఇప్పటి వరకు 7 గంటలకి ప్రారంభించవలసినటువంటి ఓటింగు 8 గంటల 10 నిమిషాలకి ప్రారంభించారు 2 బూతుల్లో కూడా. అలాగే 223 రాజరాజపేట బూత్ కూడా ఈవీఎంలు మొరాయిస్తా ఉన్నాయి. ఇంకా చాలా చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నటువంటిది అని చెప్పి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. దీన్ని సెటరైట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఎక్కడైతే గంట పాటు ఆలస్యంగా ప్రారంభించబడిందో 6వ నెంబర్ బూతు 10వ నెంబర్ బూతులో ఖచ్చితంగా 6 గంటలు ప్రశాంతంగా జరుగుతుంది. కానీ ఓటర్స్ మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంచెం టెంట్లు అయ్యి ఆ ఎండకి టెంట్లు వేసి ఉంటే బాగుండేది. తర్వాత లోపల కూడా ఆఫీసర్స్కి అది వాటర్ అది అందట్లేదని అన్నారు. మేము మాట్లాడతాం. ప్రస్తుతానికి ఇంతవరకు వెళ్ళినాయన్నీ ప్రశాంతంగానే ఉన్నాయి. ఇప్పుడు అవతల వాళ్ళకు ఇద్దరికీ చెప్పా, ఇరు పార్టీల వాళ్ళకి అన్ని పార్టీల వాళ్ళకి, అవతల పార్టీ వాళ్ళు ఘర్షణ వాతావరణం తేవడానికి ట్రై చేస్తే చెప్పా. నిన్నటిదాకా అయిపోయింది అది. ఇప్పుడు మాత్రం సామరస్యంగా సౌమ్యంగా మాట్లాడుకోండి,
మీరు ఊరిని అరిసినంత మాత్రాన మీకు ఓట్లు ఎక్కువ పడవు, అరవనంత మాత్రాన వేరే వాళ్ళకి ఓట్లు తక్కువ పడవు అనేది సలహా ఇచ్చొచ్చాను. కానీ ఇక వాళ్ళ బిహేవియర్ మారేటట్టు కనపట్ల. ఓటింగ్ సార్లు ఎలా ఉంటారు? అంటే ఉదయం నుంచి బాగా జనాలు ఇంకొక గంట అయితే కానీ జనం అయితే బాగానే వస్తున్నారు. 12 గంటలకు కానీ మనం చెప్పలేం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. ఏపీలో పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. సోమవారం ఉదయం 7 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని లక్ష్మీ నరసింహస్వామి కాలనీ గిరిజన కోఆపరేటివ్ సంస్థ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి జనసేనాని తన సతీమణితో కలిసి వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రమే ఓటు వేశారు. మంగళగిరి నియోజకవర్గంలో ఓటు హక్కును చంద్రబాబు కుటుంబ సభ్యులైన మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి లోకేష్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి వినియోగించుకున్నారు. ఉండవల్లి గ్రామ పంచాయతీ రోడ్లో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఓటు హక్కును చంద్రబాబు కుటుంబ సభ్యులు వినియోగించుకున్నారు. Madam Square, madam. Thank you. Thank you, sir. Yes, please. Thank you, madam. కడప జిల్లాలోని ఇరుపులపాయలో తన ఓటు హక్కును ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాతినిధ్యం వహించిన కడప స్థానం నుంచి పోటీ చేయటం తనకు ఒక అపురూపమైన అనుభూతి అని షర్మిల వెల్లడించారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలోని ఇడుపులపాయలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కడప ఎంపీ నియోజకవర్గం పరిధిలో వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నారని, వారిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్క పార్టీ పక్షాన ఈసీ ఉండకూడదని, పారదర్శకంగా పనిచేయాలని అన్నారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన వైసీపీ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాతినిధ్యం వహించిన కడప స్థానం నుంచి పోటీ చేయటం తనకు ఒక అపురూపమైన అనుభూతి అని షర్మిల అన్నారు. నాన్నను మనస్ఫూర్తిగా స్మరించుకుంటున్నానని చెప్పారు. అమ్మా నాన్నల ఆశీస్సులు, దేవుడి దీవెనలు తనకు ఉన్నాయని నమ్ముతున్నానని అన్నారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. మరోవైపు ఓటు వేసేందుకు బయలుదేరే ముందు ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద ఆమె శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె కోసం భర్త బ్రదర్ అనిల్ కుమార్ ప్రార్థన చేశారు. మనందరికీ ఇచ్చిన, భారత పౌరులందరికీ ఇచ్చిన అద్భుతమైన హక్కు పాలకులను ఎంచుకునే ఓటు హక్కు. భారత పౌరులందరూ అడుగు బయటికి పెట్టి ఓటు వేయాలి. ఎవరే గాని ఇది పనిగా అనుకోకుండా, ఇది ఒక భాగ్యంగా, ఇది ఒక బాధ్యతగా దీన్ని పరిగణించి అందరూ ఓటు వేయాలి.
కడప జిల్లా అయితే కడప జిల్లా అభివృద్ధి కోసం, వివేకానంద రెడ్డి గారి న్యాయం కోసం, రాష్ట్రం అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం, బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం అందరూ ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రార్థిస్తారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ ఆముదాల వలసలోని పోలింగ్ బూత్ లో అక్రమాలకు పాల్పడినట్లు ఈసీకి టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫిర్యాదు చేశారు. పోలింగ్ అక్రమాలను వెంటనే అడ్డుకొని శాంతియుత ఎన్నికలకు చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమా కోరారు. ఆముదాల వలస అసెంబ్లీ వైకాపా అభ్యర్థి తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ స్థానిక పోలింగ్ బూతుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఈడీకి తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు లేఖ రాశారు. వాణిశ్రీ తన అనుచరులతో కలిసి ఆముదాల వలసలోని 158, 159 పోలింగ్ బూత్లలో క్రమాలకు తెరవలేపారని లేఖలో పేర్కొన్నారు. అక్కడి నుంచి టీడీపీ సానుభూతి పరులను బయటకు పంపినట్లు చెప్పారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వారి సతీమణి పట్టపగలే ఇలా పోలింగ్ బూత్ లో ఆక్రమించి రిగ్గింగ్కు పాల్పడటం దారుణమని పేర్కొన్నారు. ఇక్కడి పోలింగ్ కేంద్రాలకు అదనపు బలగాలు పంపాలని డిమాండ్ చేశారు. పోలింగ్ అక్రమాలను వెంటనే అడ్డుకొని శాంతియుత ఎన్నికలకు చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమా కోరారు. ఉదయం పోలింగ్ ప్రారంభం అవ్వకముందే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో బూత్ ఏజెంట్లను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద సిఇఓ గారిని కూడా విషయం చెప్తే ఎవరైతే బాధ్యులైనా ఎస్ఐ సస్పెండ్ అవుతారని తెలియజేశారు. కాబట్టి అధికారులందరూ కూడా తెలియజేస్తున్నాం, మీరు వైసీపీ గుండాలు నాయకులు ఈ పోటీ చేసే అభ్యర్థుల మాట విని ఈ వాళ్ళు చేసే గుండాయిజానికి సపోర్ట్ చేస్తే పొద్దున బూత్ ఏజెంట్లను కిడ్నాప్ చేసిన సహకరించినందుకు పెద్దిరెడ్డి మాట విన్నందుకు ఎస్ఐ సస్పెండ్ అవుతున్నాడు. అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల దగ్గర బూతుల దగ్గర ఏదైతే వీళ్ళు అరాచకాలు చేయాలని వైసీపీ పోటీ చేసే అభ్యర్థులు కానీ ముఖ్యమంత్రి తాడేపల్లి ఆలోచనలకు అనుగుణంగా సహకరించబోయే పోలీసు అధికారులు కూడా చెప్తున్నాం, ఈ తప్పుడు గనులకి ఈ ధ్వంసాలకు మీరు సహకరించమాకండి, ఆ ఎస్ఐ సస్పెన్షన్ చూడండి. ఇవాళ శివకుమార్ ఇప్పుడే అనురాధ్ గారు చెప్పారు, ఆ చెంపదెబ్బ తాడేపల్లి కొంప మీద కొట్టినట్టే, వైసీపీ గోండాయిజం మీద కొట్టినట్టే. జగన్మోహన్ రెడ్డి అరాచకత్వానికి చెంపపెట్టలాంటిది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐఐటి పిల్లవాడు క్యూ లైన్ లో ఎందుకు లేవని అడిగిన ప్రశ్నించిన ఎమ్మెల్యే ఆ విధంగా దాడి చేస్తే ఎన్నికల సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఓటర్ల బూతుల వద్ద వైసీపీ అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు ఒకరినొకరు నెట్టుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పోలింగ్ డే సందర్భంగా విజయవాడ పశ్చిమలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పశ్చిమలోని రాయల్ హోటల్ దగ్గర వైసీపీ, కూటమి అభ్యర్థులు ఒకరినొకరు దూషించుకొని ఘర్షణ వాతావరణం నెలకొల్పారు. ఇరు వర్గాల పెద్ద ఎత్తున ఘర్షణ పడటంతో పోలీసులు రంగప్రవేశం చేసి వివాదాన్ని సద్దుమణిగించారు. భవానీపురం స్వాతి సెంటర్లో మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత జలీల్ ఖాన్ వర్గానికి వైసీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జలీల్ ఖాన్ పై వైసీపీ నాయకులు దాడికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి రోడ్డుపై బైఠాయించిన వైసీపీ మద్దతుదారులను స్వల్ప లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. విజయవాడ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ ఘర్షణ వాతావరణం నెలకొనగా పోలీసులు రంగప్రవేశంతో వివాదాన్ని సద్దుమణిగించారు. మండు టెండలు సైతం లెక్క చేయకుండా ఓటర్లు భారీ క్యూ లైన్ లో నించుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ డే సందర్భంగా ఉదయం 7 గంటలకు ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలిరావడంతో అధికారులు చేసిన ఏర్పాట్లు అరకొరకగా ఉన్నాయని ఓటర్లు పెదవి విరిచారు. కొన్ని పోలింగ్ బూతుల వద్ద ఓటర్లు ఎండలోనే నిల్చునటంతో అధికారులు అప్పటికప్పుడు టెంట్లు వేసి చక్కదిద్దారు. వృద్ధులు, వికలాంగులు, బాలింతలు సైతం తమ చంటి పిల్లలతో ఓటు వేసేందుకు పోలింగ్ బూత్లకు చేరుకున్నారు. ఓటర్ల కోసం మెడికల్ క్యాంపులను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. నగరంలో ఉన్న పోలింగ్ బూత్లను సిపి తన పర్యవేక్షణ సిబ్బందితో పర్యవేక్షించారు. ఎక్కడ అల్లర్లు జరగకుండా పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. ఎలక్షన్ సిబ్బంది తప్ప పోలింగ్ బూత్లకు ఎవరిని అనుమతించలేదు. కొన్ని చోట్ల ఏవీఎం మిషన్లు మొరాయించడంతో గంటసేపు ఆలస్యంగా పోలింగ్ నమోదయ్యాయి. సాయంత్రం 6 కల్లా నగరంలోని ప్రజలు 70% పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో పోలింగ్ పై మోడీ, అమిత్ షా స్పెషల్ ట్వీట్స్. ఏపీలో రికార్డ్ స్థాయిలో ప్రజలు పోలింగ్లో పాల్గొనాలని ప్రధాని మోడీ పిలుపు. తెలుగు సంస్కృతిని, గౌరవాన్ని కాపాడే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అంటూ కేంద్ర మంత్రి అమిత్ షా ట్వీట్. పులివెందుల్లో ఓటు వేసిన సీఎం జగన్. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన సీఎం. ప్రతి ఒక్కరూ ఓటేయాలని సీఎం సూచన. ఓటేసిన టీడీపీ చంద్రబాబు కుటుంబ సభ్యులు. పవన్ కళ్యాణ్, షర్మిల కూడా కుటుంబ సభ్యులతో ఓటు వేసిన వైనం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచన. విజయవాడలో ఓటు వేసిన ప్రజాప్రతినిధులు. పలుచోట్ల ఘర్షణ వాతావరణం. పోలీసుల చొరవతో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.